RTI Live News. Ask for right. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని విలేకరుల సమావేశంలో తెలంగాణ ప్రజల పక్షాన పోరాడిన గద్దర్ను అవమానించడం బాధాకరమని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెద్దపల్లి మార్కెట్ మాజీ చైర్మన్ గుండేటి ఐల యాదవ్ అన్నారు. మండల కేంద్రం విలేకరులతో మాట్లాడుతూ పద్మశ్రీ అవార్డు ఎంపికలో కేంద్ర ప్రభుత్వం తీరును వారు తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు గద్దర్ను వ్యక్తిగతంగా అవమానపరిచిన కేంద్ర మంత్రి తీరు మార్చుకోవాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. తెలంగాణ ఏర్పాటులో పొద్దు మీద నడుస్తున్న కాలమా అంటూ గాయంతో ప్రజలు లేపిన గద్దరన్నకు తెలంగాణ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని, రానున్న రోజుల్లో గద్దర్కు కేంద్ర ప్రభుత్వం అవార్డును ఖచ్చితంగా ఇవ్వాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. గద్దర్పై వ్యాఖ్యలను కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే వెనక్కి తీసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బొంగోని శ్రీనివాస్ గౌడ్, కాసరపు ఐలయ్య, నోముల మాధవారెడ్డి, జంగా రాజిరెడ్డి, రాహుల్ పాల్గొన్నారు. ఓదెల మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం జరుగుతూ ఉంది. మొన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి భారతరత్న అవార్డులలో గద్దర్కి ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. పద్మశ్రీ అవార్డు ఇవ్వకపోవడం చాలా బాధాకర విషయం. ఇవ్వకపోని కానీ ఆయనకు మీ ఇవ్వమని కేంద్ర మంత్రులు బండి సంజయ్ అనడం మంచి పద్ధతి లేదు, అవగాహన లేని మాటలు అవి. గద్దరన్న తెలంగాణ ఏర్పాటులో ప్రధాన భూమిక పోషించి తెలంగాణ 10 జిల్లాల ఉద్యమకారులందరినీ పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న నా కాలమా అని చెప్పి గొప్ప పాట పాడి తెలంగాణ